విజయనగరం జిల్లా రాజంలో రౌడీ షీటర్లపై పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. తాజాగా గిఫ్ట్ షాప్ యాజమానిని డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేసి ఇవ్వకపోతే చంపేస్తామని బెదిరించిన రౌడీ షీటర్ రౌత్ తేజ్ను పోలీసులు వలపన్ని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. పట్నా సీఐ నవీన్ కుమార్ ఈ విషయాన్ని వెల్లడించారు. 40 రోజుల్లో వరుసగా 4 రౌడీ షీటర్లను అరెస్ట్ చేయడంతో వ్యాపారులు పిలిపించుకున్నారు. మనకి ఇప్పటికే రాజ్యంలో రౌడీజం చేస్తున్న వాళ్ళందరినీ కూడా ఒక్కొక్కరిని కూడా జైలుకి పంపిస్తున్నాం. సో ప్రజలు కూడా చక్కగా మాకు ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తున్నారు. సో అలాగే నిన్న ఇక్కడ ఐదువారంలో రౌడీ షీటర్ రౌత్ తేజ అని చెప్పి ఇలా షాపులకి వెళ్ళడం, వాళ్ళని బెదిరించడం, డబ్బులు తీసుకోవడం, ఏమైనా ఇవ్వకపోతే అక్కడ వస్తువులు పట్టుకుపోవడం, ఈ 2 పనులు చేస్తున్నాడు. వీటి మీద నిఘా పెట్టాం మేము ఆల్రెడీ. అయితే నిన్న ఏమైందంటే ఇక్కడ ఒక గిఫ్ట్ షాప్ ఉంది. ఆ గిఫ్ట్ షాప్ దగ్గర రాజు గారు అని చెప్పేసి ఆయన కంప్లైంట్, ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన బెదిరించి నాకు డబ్బులు ఇస్తావు అని చెప్పి ఒక 1000 రూపాయలు అడగడం డిమాండ్ చేయడం జరిగింది. డిమాండ్ చేసి ఎక్స్ట్రాషన్ చేస్తూ ఇవ్వకపోతే నేను చంపుతాను, నువ్వు ఎలా తిరుగుతావు రాజాను చూస్తానని చెప్పి బెదిరించడం జరిగింది. ఆయన అయినప్పటికీ కూడా ఇవ్వకపోవడంతో